తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్త ఘర్షణగా మారింది. చివరకు ఓ భక్తుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, గురువారం తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయం వద్ద భక్తులు క్యూ లైన్ లో నిల్చుకొనున్నారు. ఆ క్రమంలో తన కుమారుడిని తోసిన వ్యక్తిపై అతడి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అదే సమయంలో క్యూ లైన్ లోని వ్యక్తులంతా కలిసి యువకుడి తండ్రిని కొట్టారు. అందరూ జాడాలు వేసిరి ఏమి చేసి నీ బిడ్డని అట్టని వాడు అది దెబ్బలు తగిన వాళ్ళ వాడు చెప్తారు నీ బిడ్డని ఏం చేసిరి అటని నా బిడ్డని ఏదైనా చేస్తే నా కోపం ధర వస్తుంది నీ అడుగుతాను నీ అడుగుతాను అంటే నేను చెప్తాను నేను మొన్న అందరూ చేసేది తోసి తోసి బిడ్డ వచ్చి జలప్రసాద కింద వచ్చి పడిపోయినాడు. పడిన నా కోపం వేసి నీ బాటిల్ ఎత్తి కొట్టేసింది. కెమెరా కావాలన్నా మీరు చెక్ చేసుకుంటా సార్. అవును సార్, ఈడ ఎముకలు ఇరిగి ఉంటాయి సార్. ఇంట్లో వేసాను సార్. ఈ నొప్పి ఇద్దరు తాగడం వల్ల నువ్వు నేను చూసేది ఆ పోలీసులే తెలుస్తారులే అని పోలీసులు పిల్లలు మొదలెట్టాడు ఆయన. పోలీసులు మరి ఇక్కడ అందుబాటులో లేరు. ఈ పోలీసులు వచ్చి లోపు అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి మనల్ని మ్యాన్ హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆయన కూడా హ్యాండిల్ చేయడం మొదలు. ఇంక ఒకటే చేతిలో వాటర్ బాటిల్ ఉంది, ఒక షాట్, అక్కడితో క్లోజ్. తర్వాత ఆయన్నే కొట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా అంతే, జనం అంతా ఏకమైపోయారు. ఇంకా అక్కడైతే జరిగింది అదండి.